అది సైకిల్ చేస్తారు అభివృద్ధికి తోడ్పాటు చేసినట్టు అన్నకు అందరి నర్సింగ్ తరఫున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. అందరం చేయకుండా పోటీ సంతోషం. నాకు ఇల్లు వచ్చింది, ఇల్లు కట్టుకుంటున్నా. ఇంతవరకు ఇల్లు కట్టుకోవాలి అనుకోలే. సంతోషం నాకు ఇల్లు వచ్చింది. కారు గుర్తు చేయి గుర్తుకే మన ఓటు, చేయి గుర్తుకే మన ఓటు. కొడుకులు ఆర్టీసీలో ఉంటే వాళ్ళకే సార్ నాకు ఇక్కడ 3 కాలాలు వచ్చి ఇట్లా బాధని ఇవ్వాలి, ముక్కి రెండోసారి అవకాశం లేదు, మొత్తం బ్యాలెన్స్ ఇవ్వాలి అవకాశం ఉంది. హార్డ్ వర్క్ చేయాలి నైట్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు మా సెలవు కూడా అట్లా రావాలి.
ఇప్పుడు అదే తరు 5 లక్షలు ఇచ్చింది ఇల్లు కంప్లీట్ అయినాక గృహప్రవేశానికి పిలిస్తే అందరికి నమస్కారం. ఈరోజు వనపర్తి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొట్టమొదట ఈరోజే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసినాం. దానిలో భాగంగానే వనపర్తి పట్టణంలో 4వ వార్డులోనే ఉన్నాము, నర్సింగాయపల్లి విలేజ్లో. సో ఇక్కడ మా క్యాండిడేట్గా శరవంద కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది. దానిలో భాగంగానే మొట్టమొదటి ప్రచారం స్టార్ట్ చేసిన క్రమంలో మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఉంటే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. రేషన్ కార్డ్స్ 10 ఏళ్ళ సమస్య ఉండే, అవి వచ్చినాయి. సన్న బియ్యం తింటున్నాం, ఇంతకుముందు అవన్నీ బయట అమ్మేస్తుంటాం, అవి కూడా తింటున్నాం. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు కానీ, ఇంకా ఈ గ్రామంలో డెవలప్మెంట్ కానీ, మన నర్సింగాపల్లికి సంబంధించి కమ్యూనిటీ హాల్ పెండింగ్ ఉంటే అది కూడా కంప్లీట్ చేయడానికి మేము ప్రొసీడింగ్ ఇచ్చున్నాం. దేవాలయానికి 50 లక్షలు ఇచ్చున్నాం. ఈ మొత్తం ఈ వార్డులో మొత్తం చాలా సీసీ రోడ్లు వేస్తున్నాం, ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నాయి. దానిలో భాగంగానే ప్రజల అభిప్రాయం తీసుకున్నప్పుడు, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తే అప్పుడు చేకూర్తి మీద ఓటేసి మా అభ్యర్థులందరినీ గెలిపించాలని వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. వాళ్ళు 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ మాటలు చెప్పుకున్నారు. వాళ్ళ వనపర్తిలో 4 బిల్డింగులు 4 రోడ్లు వేసేసి అదే డెవలప్మెంట్ అనుకున్నారు. అది కాదు డెవలప్మెంట్ అంటే గల్లీ నుంచి పోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను కూడా చాలా డెవలప్మెంట్ కార్యక్రమం చేశాను. దానిలో భాగంగానే 33కి 33 మొత్తం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచి క్లీన్ సీట్ చేయబోతున్నాం. అంత పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్న వనపర్తి ప్రజలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. మరొకసారి వనపర్తి ప్రజలందరికీ మమ్మల్ని మా అభ్యర్థులందరినీ ఆశీర్వదించమని దీవించమని రిక్వెస్ట్ చేస్తాను. నమస్కారం.